జిల్లాలోని మన్యం ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. రాత్రి సుమారు 11:30 గంటల ప్రాంతంలో అల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. అరకు వ్యాలీ, పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు 8 సెకండ్ల పాటు భూమి కంపించింది. అయితే ప్రజలు దీంతో తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. గాఢ నిద్రలోని గిరిజనులు ఒక్కసారిగా భూమి దద్దరెళ్లడంతో ఉలికిపడ్డారు. ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఒరిస్సా కోరాపుట్ ప్రాంతాల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, మరి అల్లూరు జిల్లాలో ఈ భూ ప్రకంపనలు చూస్తే ఎలా ఉంది? అలాగే భూకంప తీవ్రత 4.4గా నమోదైంది కదా, దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం రాత్రి 11:30 అల్లూరు జిల్లాలో అరకు, పాడేరు కొన్ని ప్రాంతాల్లో భూమి దాదాపుగా 8 సెకండ్ల పాటు కంపించినట్లుగా అధికారికంగా ధృవీకరించబడింది. ఒరిస్సా జిల్లాలో భూ ప్రకంపనలు కొన్ని చోట్ల వచ్చినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఒడిశా వాతావరణ శాఖ కూడా దాన్ని గుర్తించింది. అక్కడ రిక్టర్ స్కేల్ మీద 4.4గా భూ కంపన జరిగింది అనేది వాళ్ళు గుర్తించడం జరిగింది. అయితే అందులో భాగంగా ఒరిస్సా ప్రాంతానికి ఎక్కడైతే భూ ప్రకంపనలు వచ్చాయో ఆ జిల్లాలకి అతి దగ్గరగా ఉండే ప్రాంతాలైన అల్లూరి జిల్లాలో కూడా అరకు, పాడేరులో కూడా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న ప్రజలంతా కూడా కంగారు పడి ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు రాత్రి. అయితే ఇదంతా ప్రమాదకరమైనది ఏమీ కాదు, దానివల్ల ఏమి ఇబ్బందులు అయితే ఉండవు. కాస్త వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఈ విధంగా భూ ప్రకంపనలు వచ్చాయి అనేది వాతావరణ శాఖ అటు మిగతా అధికారులందరూ కూడా, సంబంధిత అధికారులందరూ కూడా తెలిపారు. అయితే ఎప్పుడు కూడా అల్లూరి జిల్లాలో ఈ తరహా భూమి కంపించడం అనేది ఇటీవల కాలంలో జరగలేదు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ఇది జరిగి ఉండవచ్చునని కూడా అందరూ భావిస్తున్నారు. అయితే రాత్రే ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చి నిద్ర లేకుండా కాసేపు వాళ్ళంతా కూడా బయట ఓపెన్ ప్లేసెస్ లో ఉండడం జరిగింది. ఆ తదుపరి పెద్దగా ఏమి మళ్ళీ మరోసారి అటువంటి భూ ప్రకంపనలో జరగలేదు కాబట్టి వాళ్ళంతా కూడా ఇళ్ల లోపలికి వెళ్లారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఉదయం నుంచి కూడా దీని మీద అక్కడ చర్చించుకుంటూ ఉన్నారు, ఈ విధంగా ఎందుకు జరిగి ఉంటుంది అనేది. అయితే వాతావరణ శాఖ కానీ లేకపోతే ఇతర సంబంధిత అధికారులు కానీ చెప్తున్న మాటల ప్రకారం 4.4గా రిక్టర్ స్కేల్ మీద నమోదైంది. అయితే ఇది వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల, అతివేడి వాతావరణం వల్ల జరిగి ఉండవచ్చునని కూడా అనుకుంటున్నారు. దీని మీద పూర్తి స్థాయి నిర్ధారణ ఎందుకు, అక్కడ వస్తున్న మార్పులు ఏంటి, లేకపోతే భూమి కంపించడానికి అసలు కారణాలు ఏంటి అన్న దాని మీద ప్రస్తుతం ఇంకా వాళ్ళు అధ్యయనం చేయాల్సింది. అధ్యయనం చేసిన తర్వాత తదుపరి రిపోర్ట్స్ అనేవి వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతానికైతే మళ్ళీ అటువంటి సూచనలు ఏమీ కనిపించలేదు. అది స్వల్పం, అత్యంత స్వల్పం మాత్రమే, దానివల్ల ఇబ్బందులు ఏమీ లేవు అనేది కూడా అధికారులు తేల్చడంతో అక్కడ ఉన్న ప్రజలు కాస్త ఇప్పుడు పిలుచుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అనురాధ, మీరు చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు ఇది 4.4 కాబట్టి అంత ప్రమాదకరమైంది ఏమీ కాదు, అలాగే భూ వాతావరణ పరిస్థితులు వచ్చిన మార్పుల కారణంగానే ఈ భూకంపం సంభవించిందని చెప్తున్నారు. అయితే 8 సెకండ్ల పాటు ఈ భూకంపం వచ్చింది కదా, మరి ఎలాంటి సైన్స్ అయితే చూశారు ప్రజలంతా? అంటే దాదాపుగా అర్ధరాత్రి సమయం కావడం, అంటే 11:30 తరువాత కావడం, అంటే అల్లూరి జిల్లాలో ఆ టైంకి అందరూ కూడా నిద్రలో ఉంటారు. అంటే అర్బన్ ఏరియాస్ లో లాగా అక్కడ దాదాపుగా ఇట్లా ఆ సమయానికి ఎవరు కూడా మేల్కొని ఉండరు, అందరూ కూడా నిద్రలోకి వెళ్లే పరిస్థితి ఉంటుంది. అయితే ఒక్కసారిగా భూమి కంపించడాన్ని మాత్రం అక్కడ ప్రజలు అయితే మాత్రం గుర్తించారు, అధికారులు కూడా 4.4 గుర్తించారు. అయితే అక్కడ పెద్ద పెద్ద నిర్మాణాలు, పెద్ద పెద్ద భారీ భవంతులు ఉండవు కాబట్టి అంత ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ ఉండదు. అలాగే 4.4 అంటే అది స్వల్పంగానే భావించాల్సి ఉంటుంది. భూ ఉపరితలం మీద పెద్దగా దాని ప్రభావం ఉండదు. అలాగే అండర్ గ్రౌండ్ లో ఏదైనా వాతావరణ మార్పులతో జరిగిన విషయాలు ఏమైనా ఉన్నాయేమో అది అధ్యయనం చేయాల్సి ఉందన్నది మాత్రం వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అయితే దీనివల్ల అక్కడ ఏమీ ఇబ్బంది లేదు, వాతావరణంలో కూడా పెద్దగా మార్పులు ఏమీ కనిపించట్లేదు. అంటే పైన మనం చూసిన వెదర్ కండిషన్స్ నార్మల్ గానే ఉన్నాయి. అసలు భూ ప్రకంపనలు ఎందుకు వచ్చాయి, అక్కడున్న జరుగుతున్న మార్పులు ఏంటి అన్న దాని మీద ప్రస్తుతం అధ్యయనం చేసే పనిలో అధికారులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నేను